Welcome to my channel Lazy Fellows. I am your Fama Behan. హలో గైస్, మనం ఆల్రెడీ పేపర్ ఎలక్ట్రోపోరెసిస్ ఇంకా జెల్ ఎలక్ట్రోపోరెసిస్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఆల్సో జెల్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎస్డిఎస్ అండ్ రీజన్ వై వీఆర్ యూజింగ్ ఎస్డిఎస్ అనేది కూడా మాట్లాడుకున్నాము. ఇన్ దిస్ వీడియో we will be going to complete the capillary electrophoresis. Okay, what is capillary electrophoresis అంటే it's an advanced technique and used for the separation of the particles. According to what అంటే charge to mass ratio. అండ్ మనం ఇక్కడ ఒక నారో క్యాపిలరీ ట్యూబ్ అనేది యూజ్ చేస్తున్నాం. నారో అంటే ఇట్స్ వెరీ థిన్, మీన్స్ ఒక సన్న పైప్ అన్నమాట. అంటే ఆ పైప్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ వాటర్లో ప్లేస్ చేసి మనం ఆ పైప్ని ఒకవేళ వాటర్లో ప్లేస్ చేస్తే ద వాటర్ విల్ రైజ్ అప్ దట్ మచ్ నారోవర్. ఓకే, అండర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ మనం 1000 volts యూజ్ చేస్తాం. ఇట్స్ అన్ వెరీ హై వోల్టేజ్ అండ్ ఇది చాలా ఎఫిషియంట్, ఫాస్ట్ అండ్ కన్జ్యూమ్స్ వెరీ స్మాల్ శాంపిల్. ఓకే, పర్పస్ ఏంటంటే ఇక్కడ 2 డ్రైవింగ్ ఫోర్సెస్ ఉంటాయి ఫర్ ద సెపరేషన్ ఆఫ్ స్పీషీస్. వన్ ఈజ్ ఎలక్ట్రోఫోరెటిక్ మొబిలిటీ అండ్ ఎలక్ట్రోఆస్మోటిక్ ఫ్లో. అండ్ ర్యాపిడ్ సెపరేషన్ ఆఫ్ డ్రగ్స్, అమైనో యాసిడ్స్, పెప్టైడ్స్, బయోమాలిక్యూల్స్ మనం చేయొచ్చు. ప్రిన్సిపల్లో మనం మాట్లాడుకున్నట్టు ఎలక్ట్రోఫోరెటిక్ మొబిలిటీ అండ్ ఎలక్ట్రోఆస్మోటిక్ ఫ్లో ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రోఫోరెటిక్ మొబిలిటీ అంటే వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ పేపర్లో కానీ జెల్లో కానీ వాట్ ఎవర్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ దేర్ ఈజ్ వాట్ ఎలక్ట్రోఫోరెటిక్ మొబిలిటీ అంటే ద పార్టికల్ మూవ్మెంట్ టువర్డ్స్ ద ఆపోజిట్ ఛార్జ్ అనేది ఇంపార్టెంట్. అంటే ద డ్రైవింగ్ ఫోర్స్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఆఫ్ ద ఆపోజిట్ ఛార్జ్. లెట్స్ సే మన దగ్గర ఒక పాజిటివ్ మాలిక్యూల్ ఉంది, ఇట్ విల్ బి మూవింగ్ టువర్డ్స్ ద నెగటివ్ ఎలక్ట్రోడ్. దిస్ మూమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరెటిక్ మొబిలిటీ. దెన్ కమింగ్ టు ఎలక్ట్రోఆస్మోటిక్ ఫ్లో. ఇక్కడ ఏంటంటే ద బల్క్ ఫ్లో ఆఫ్ ద బఫర్ సొల్యూషన్ ఇన్సైడ్ ద capillary towards the cathode caused by the ionization of sinolol groups on the inner walls of the silica capillary. What it is means, we have a capillary. Let's say this is a capillary and the inner walls are sinolol groups. Let's say ఇవి మన sinolol groups అనుకుందాం. ఈ sinolol groups అనేవి క్రియేటింగ్ సమ్ చార్జ్ అంటే ఇట్ interacts with the buffer and it will be producing some effect called electroosmotic effect or flow. Because of this sinolol groups ionization valla there is an effect produced by the inner walls of the capillary. This is inner walls of the capillary. ఇక్కడ ఎలక్ట్రోడ్ ఉంది, పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ లెట్స్ సే ఇక్కడ అనలైట్ ఉంది మనది అండ్ ఇట్ ఈస్ అన్ పాజిటివ్ అనలైట్ అనుకుందాం. ఇట్ విల్ బి మూవింగ్ టువర్డ్స్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ ఈ పాజిటివ్ అనలైట్ ఇట్ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద sinolol groups. ఈ ఇంటరాక్షన్ వల్ల there will be a force exerted, that is EOF. Hence EOF moves all the analyte towards the cathode and regardless of the charge. Whatever be the analyte, is it either it is positive or negative, the EOF is applied. That means if ఒకవేళ లెట్స్ సే ఇక్కడ నెగిటివ్ గ్రూప్ ఉంది అనుకుందాం, ఇట్ విల్ ఆల్సో బి మూవింగ్ టువర్డ్స్ ద cathode. ఎందుకంటే ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దీస్ ఇన్నర్ వాల్స్ ఈస్ మచ్ మోర్ హయ్యర్ దెన్ దిస్ ఫోర్స్. వాట్ ఈస్ దిస్ ఫోర్స్ మీన్స్, దిస్ ఈస్ mu OE, దట్ ఈస్ electrophoretic mobility is very less compared with EOF. Always EOF is higher. That's why EOF వల్ల మూమెంట్ వచ్చేది, EOF వల్ల వచ్చే మూమెంట్ ఏదైతే ఉందో అదే వర్కౌట్ అవుతుంది.
Then coming to how there will be a establishment of the double layer. ఎలా డబుల్ లేయర్ వస్తుందంటే లెట్స్ సే మన సినోనాల్ గ్రూప్ అనేది SiOH గ్రూప్. ఇది ఇన్నర్ క్యాపిలరీలో దిస్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ ఇన్నర్ క్యాపిలరీస్ ఎవ్రీవేర్ ఎవ్రీ పార్ట్ ఈస్ కవర్డ్ విత్ SiOH. ఇఫ్ ఒకవేళ మనం ఇక్కడ ప్రజెంట్లో ఈ ప్రజెంట్ మొత్తం బఫర్ ఉంటుంది, ఇట్స్ ఫిల్డ్ విత్ బఫర్ కంటైన్స్ మెనీ అయాన్స్, ఐదర్ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, లైక్ Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. ఓకే, ఈ SiOH అనేది ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ బ్రేక్స్ మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల బఫర్లో ఉన్న Na+, K+ అనేవి అక్యుములేట్ అయిపోయి హియర్ దే విల్ బి ఫార్మింగ్ వన్ మోర్ లేయర్. ఈ లేయర్ వల్ల దెర్ విల్ బి ఫార్మింగ్ ఎ డబుల్ లేయర్. ఈ లేయర్ వల్ల దెర్ విల్ బి ఎ న్యూట్రలైజేషన్. సో ఈ న్యూట్రలైజేషన్ వల్ల మన బఫర్ ఏదైతే ఉందో దట్ విల్ బి మూవింగ్ ఫ్రీలీ. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మన అనలైట్ ఉంది, అనలైట్ will also be moving towards the cathode. That's the point. And mana setup ela untadante, here there will be a buffer, here there will be a buffer, and the capillary is placed like this, and there will be a detector in the middle, and this acts as an anode, this acts as a cathode. And you can search for the diagram. మనం ఇంకా క్లారిటీగా హౌ ద pH is going to affect, how the analyte is going to affect అనేది మనం చూద్దాం. అండ్ ఎఫెక్ట్ ఆఫ్ pH గురించి మాట్లాడుకుందాం. లెట్స్ సే మనకు 2 కండిషన్స్ ఉన్నాయి అనుకుందాం, ఒకటి యాసిడిక్, ఒకటి ఆల్కలైన్ నేచర్. ఇఫ్ ఎట్ ఆల్ అసిటిక్ నేచర్ ఉంటే దెర్ విల్ బి మోర్ H+ అయాన్స్ ఇన్ ద బఫర్. ఓకే, బికాస్ ఆఫ్ దట్ అనేది అయనైజేషన్ అనేది టేక్స్ ప్లేస్ అవ్వదు. సో ద వాల్ విల్ బి there is no change in the wall. That's why the layer becomes, there is no positive layer. Positive layer లేదు అంటే there is no double layer formation. That's the point. If it is alkaline nature, నేను ఏదైతే చెప్పినో అది ఎలక్ట్రోఫోరసిస్ అనేది EOF అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ EOF లేదు కానీ ఎలక్ట్రోఫోరెటిక్ ఫ్లో అనేది ఉంది కాబట్టి దెర్ విల్ బి ఎ మూమెంట్. దట్స్ ద పాయింట్. కమింగ్ టు డ్రైవింగ్ ఫోర్స్, వీ ఆల్రెడీ నో దట్ ఎలక్ట్రోఫోరెటిక్ మూమెంట్ ఉంటుంది, ఎలక్ట్రోఆస్మోటిక్ మూమెంట్ ఉంటుంది. ఎలక్ట్రోఫోరెటిక్ మూమెంట్ is because of the opposite electrode. Electroosmotic movement because of the bulk movement of the buffer towards the cathode. There is a bulk movement because of what? The double layer formation valla there is a bulk movement. Okavela if we have analyte which is positive analyte, which is negative analyte, this is a possibilities, right? So manaki positive analyte unnappudu it will be moving towards the negative. Negative analyte unnappudu moving towards the positive normally, but ala avvadu. Even it's pulled towards anode, because of higher EOF it moves towards the cathode only. That's what I'm telling. Always EOF అనేది మనకి ఎక్కువ ఉంటుంది than the μOE, that is what electrophoretic moment. Always the electroosmotic moment అనేది చాలా ఎక్కువ. ఓకే, ఇఫ్ ఒక పాజిటివ్ అన్లైట్ అయితే ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ. ఇఫ్ ఇట్స్ నెగిటివ్ అన్లైట్ అయితే స్లోవర్గా మూవ్ అవుతుంది, బట్ ఇట్ ఆల్వేస్ మూవింగ్ టువర్డ్స్ ద క్యాథోడ్ ఓన్లీ. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే హయ్యర్ pH దగ్గర EOF అనేది మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. లిటిల్ కాన్సన్ట్రేషన్ పెట్టండి, యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. మోర్ నేను కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. యూ కెన్ ఆల్సో స్కిప్ ద కాన్సెప్ట్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ద నోట్స్. ఇఫ్ ఎట్ ఆల్ మనకి 2 pHs ఉన్నాయి,
ఒక హయ్యర్ pH ఉంది, ఒక లోయర్ pH ఉంది. మనం ఆల్రెడీ pH గురించి మాట్లాడుకున్నాం, బట్ ఫర్ ద క్లారిటీ మనం డిస్క్రైబ్ చేసుకుందాం హౌ ఇట్ విల్ బి అని చెప్పి. ఓకే, లెట్స్ సే SiOH అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ హయ్యర్ pHలో ఎలా అయనైజ్ అవుతుందా లేదా లోవర్ pHలో అయనైజ్ అవుతుందా లేదా అనేది. లెట్స్ సే హయ్యర్ pHలో ఏమంటే అయనైజేషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే దెర్ విల్ బి నో H+ ఇన్ ద బఫర్. సో H+ లేదు కాబట్టి ఈ H+ అనేది బఫర్లోకి వెళ్ళిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ దెర్ ఈస్ నెగిటివ్ గ్రూప్ ఫార్మింగ్. ఈ నెగిటివ్ గ్రూప్కి మన బఫర్లో ఆల్రెడీ K+, Na+ అనే కొన్ని అయాన్స్ ఉంటాయి. నార్మల్లీ అయాన్స్ విల్ బి ప్రెసెంట్. సో ఈ అయాన్స్ పోయి సెకండరీ లేయర్గా యాడ్ అవుతాయి. సో ఈ డబల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఆల్కలైన్ నేచర్. సో డబల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. టు బ్యాలెన్స్ ద చార్జెస్, cations from the buffer accumulates near the wall and electrical double layer forms. This electrical double layer etla ante first wall which is negative because of this, and then cation layer untadi, then buffer analyte untadi. Buffer plus analyte కంటే ముందు మనం బఫర్ తోని ట్రీట్ చేస్తాం ద క్యాపిలరీ ట్యూబ్ని, సో దట్ స్టెబిలైజ్ అవుతుంది. అంటే దర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్లో. వోల్టేజ్ తోని ఎక్కడికి మూవ్ అవ్వాలి అనేది మాకు డిసైడ్ అయిపోయిన తర్వాత వీ విల్ యాడ్ అనలైట్. అకార్డింగ్ టు ద మూమెంట్ ఆఫ్ అనలైట్ సపరేషన్ అనేది టేక్స్ ప్లేస్ అండ్ ఇట్ విల్ బి డిటెక్టెడ్ బై ద డిటెక్టర్. Detector can be UV detector, many detectors will be present. మనం అంత డీప్గా నేర్చుకోని అవసరం లేదు. జస్ట్ wherever if you search for the capillary electrophoresis you have to get the concept. నార్మల్గా ప్రిన్సిపల్ ఇట్లా మనం రాసుకోవచ్చు, బట్ ఇఫ్ వీ హ్యావ్ ద కంటెంట్, మన దగ్గర కంటెంట్ ఉంటే వీ కెన్ ఆల్మోస్ట్ రైట్ 2-3 pages of answer without hesitation. That's my point actually. I used to do same like this. Concept చూసుకొని we can complete the whole answer into many pages. సేమ్ ఇప్పుడు ఎందుకు మనం ఫోర్స్ ఆఫ్ EOF అనేది హయ్యర్ ఉంది ఇన్ ద హయ్యర్ ఆల్కలైన్ నేచర్ అనేది అర్థమైంది. బికాస్ ఆఫ్ దెర్ ఈస్ నో H+. బట్ అసిడిక్లో ఎలా అంటే దెర్ ఆర్ ఆల్వేస్ ప్రజెన్స్ ఆఫ్ H+ అయాన్స్ ఇన్ ద అసిడిక్ మీడియం. సో SiOHలో H బయటకు రావడానికి there is no reason. So it will not come and there will be no change in the wall. There will be no force of electroosmosis. This is clear. pH is going to establish the EOF and analyte charge. Voltage, మనం ఇక్కడ హయ్యర్ వోల్టేజ్ చేస్తున్నాం కాబట్టి ద ఫాస్టర్ ద మూమెంట్ ఉంటుంది. అయోనిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బఫర్ వల్ల ఎఫెక్ట్స్ ద EOF, ఎలక్ట్రోఆస్మోసిక్ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ ద క్యాపిలరీ డయామీటర్ నారో ఉంటే ఎఫిషియంట్ ఉంటుంది. అంటే హౌ థిన్, ఎంత థిన్గా ఉంటే అంత ఎఫిషియంట్ అనమాట. టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉండేది విస్కాసిటీ అండ్ మొబిలిటీ. అండ్ అడిటివ్స్ మోడిఫై సపరేషన్. దెన్ అడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? హయ్యర్ ఎఫిషియంట్, స్మాల్ శాంపిల్ రిక్వైర్మెంట్, కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫాస్ట్గా రన్ అవుతుంది, హయ్యర్ రెజల్యూషన్ ఉంటుంది, అండ్ హీట్ లేయబుల్ శాంపిల్. హీట్ యూజ్ చేయట్లేదు కాబట్టి సూటబుల్ ఫర్ ద హీట్ సెన్సిటివ్ శాంపిల్స్. అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అంటే బఫర్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ ద సెన్సిటివ్ శాంపిల్ తీసుకున్నాం అనుకో, ఇట్ విల్ బి రియాక్టింగ్ విత్ ద బఫర్ అండ్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ దట్. అండ్ లిమిటెడ్ శాంపిల్ లోడ్, కొంచెం శాంపిల్ లోడే వేసుకోవాల్సింది. అండ్ న్యూట్రల్ కంపౌండ్స్ రిక్వైర్డ్ స్పెషల్ మోడ్స్. న్యూట్రల్ కంపౌండ్స్ ఉంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద, ఇప్పుడు క్యాథోడ్తో రియాక్ట్ అవ్వదు, యానోడ్తో రియాక్ట్ అవ్వరు, ప్లస్ ద ఇన్నర్ క్యాపిలరీతో రియాక్ట్ అవ్వరు. సో వై we will be using that neutral compounds? It's impossible, right? Then the applications: amino acid separation, peptides, pharmaceuticals, inorganic ions and DNA manam use chestam. Thank you so much for watching the video.